ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, ఆంటీ దాన్ని నోటికొచ్చినట్టు తిడుతుంటే ఏదో చెప్పలేని ఆనందం వస్తుంది కదా. నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే. ఉపేంద్ర గాడి టెన్షనే పట్టుకుంది. చామంతి, అమ్మగారికి నిన్ను అందరి ముందు అవమానించడమే పనైపోయింది. చూడలేకపోతున్నానమ్మా. అలవాటైపోయిన దాని గురించి బాధపడద్దత్తా. ఆ క్షణం బాధ ఉంటుంది, కాదనను, కానీ వదిలేయాలి. అవునత్తా, నువ్వు చెప్పినట్టు అమ్మవారికి బెల్లం సమర్పించేశాను. అవునమ్మా, నీ కోరిక ఆ తల్లి తప్పకుండా తీరుస్తుంది చామంతి. ఆ ఆశతోనే ఉన్నామత్తా. అవును, ఇక్కడ వ్రతమని ఎప్పుడు అనుకున్నారత్తా? నాకు తెలీదు చామంతి. నీకు ఫోన్ చేశారు కదా, దానికి కాస్త ముందే నాకు చెప్పారు. రాజమహల్ నుంచి అమ్మవారి విగ్రహాన్ని, రాజమణి హారాన్ని కూడా తెప్పిస్తున్నారు. అవునా అత్తా? అవునమ్మా, ఈ వ్రతం ఆ అమ్మవారి విగ్రహానికి రాజమణి హారం వేయించి నిషాతో చేయిస్తారట. నాన్న అమ్మవారి విగ్రహంతో వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు రాజమణిహారాన్ని ఆభరణంగా అలంకరించాలని చెప్పారు. లేకపోతే సంస్థానానికి అశుభం అని చెప్పేవారు మా నాన్న. చిట్టి 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 ఏమైందంటే? మనం ఆ రాజమణిహారాన్ని బయటికి తీసే సమయం వచ్చింది చిట్టి. ఓకే, కానీ పూజలో ఎలా పెడతావు చామ్? మళ్ళీ ఎలా తీసుకుంటావు? అదే ఇప్పుడు నాకు టెన్షన్ గా ఉంది చిట్టి. నో టెన్షన్ చామ్, నువ్వు లాయర్వి కదా, కేసు వాదించి గెలిచిన దానివి. లాయర్ చామంతిలా ఆలోచించు, దారి కనపడుతుంది. అది వేరు, ఇది వేరు చిట్టి. కేసులో కనిపెట్టడం, వాదించడం వేరు. ఎవరు చూడకుండా రాజమణిహారాన్ని పెట్టి తీయడం వేరు. చాలా తేడా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం చామ్? అదే అర్థం కావట్లేదు చిట్టి. వ్రతంలో అయితే కంపల్సరిగా రాజమణిహారాన్ని పెట్టాల్సిందే, కానీ ఎలా? ఇప్పుడు వాడు వచ్చి ఏం చెప్తాడో, నేనేం మాట్లాడి తప్పించుకోవాలో ఏం తెలియట్లేదే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆనశృణ్వన్నోతిరసాదనం అయముహూర్తస్సు ముహూర్తోస్తు కంకణధారణ శుభ సమయే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. తల్లి, నీకీ వ్రతం నేను చేస్తుంది నా చామ్ క్షేమం కోసం, తన కోరిక తీరటం కోసం, తన మొహంలో సంతోషం కోసం. నా చామ్ని ఎప్పుడు చల్లగా చూడు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశోనేకదంతం పద్మార్కం. అమ్మా, పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక అమ్మవారి విగ్రహం వచ్చేస్తే వ్రతం మొదలు పెట్టడమే తరువాయి. ఉపేంద్రేంటి ఇంకా రాలేదు? ఉపేంద్ర వచ్చినట్టున్నాడు రమాదేవి. చామ్, వచ్చేస్తున్నారు. ఏమన్నా ఆలోచించావా?
లేదంటే లోపలికి వెళ్ళగానే ఈ నకిలీని ఆ రోజా చేతిలో పెడతాను. ఎలాగూ ఇది డూప్లికేట్ అని తేలుతుంది. రోజానే అక్కడే మార్చేసిందని చెప్పి నేను తప్పించుకుంటాను. ఇప్పుడు వీడికి కనపడితే నేనే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నేను కనపడకపోతే ఒరిజినల్ పెడతాడో డూప్లికేట్ పెడతాడో చూస్తాను. చిట్టి, ఒక ఐడియా వచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని, ఆ రాజమణిహారాన్ని నేను తీసుకుంటాను. పూజ దగ్గర పెట్టేటప్పుడు అసలు రాజమణిహారాన్ని పెట్టేస్తాను. ఎలా ఉంది? గుడ్ ప్లాన్. ప్రొసీడ్ చామ్. మ్మ్. రా ఉపేంద్ర, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇవ్వండి, నేను పెడతాను దేవుడి దగ్గర. ఏయ్ ఏయ్ ఏయ్! నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నీకెంత ధైర్యం అమ్మవారి విగ్రహాన్ని, ఎంతో శక్తి గల రాజమణిహారాన్ని ముట్టుకోవాలని చూస్తావా? దూరంగా వెళ్ళు. అమనిషా, వ్రతం చేస్తుంది నువ్వు. నీ చేతులతో తీసుకుని పూజలో పెట్టమ్మా. అలాగే ఆంటీ. నా చామ్కి ఏ కష్టం రాకూడదమ్మా. తన అందరి మంచి కోరుకుంటుంది. తనకంతా మంచే జరగాలి.